హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 306కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 5G వేరియంట్ని జూన్ నెలలో అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇది వచ్చేసరికి మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. వీళ్ళు వచ్చేసరికి ఎలిసా అని చెప్పేసి ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీతో పార్ట్నర్షిప్ కలిసి ఫిన్లాండ్లో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీని తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఈఈ నెట్వర్క్ వాళ్ళతో అయితే టైఅప్ అయ్యి వీళ్ళు యూకేలో కూడా ఈ మొబైల్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 5G వేరియంట్ అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఇంకా మనకి 5G మనకి సపోర్ట్ అయితే ఇంకా లేదు అనమాట. నెట్వర్క్లకి దేనికి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 2020లోనే మనం ఇండియాలో 5G చూడడానికి అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి వివో సబ్ బ్రాండ్ ఐవూ నుంచి ఐవూ మార్చి 1వ తారీఖున వీళ్ళు ఒక మొబైల్ అయితే అంటే వీళ్ళ ఫస్ట్ మొబైల్ అయితే వీళ్ళు ఎక్కడైతే లాంచ్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. ఈ పోస్టర్లోనే మనకి ఈ మొబైల్ సంబంధించిన చాలా వరకు స్పెక్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు అనమాట. పోస్టర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 4D అని చెప్పి కనిపిస్తుంది. 4D అంటే మనకి ఇది ఒక గేమింగ్ మొబైల్ కింద అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండబోతుందని, 4000 mAh బ్యాటరీ ఉండబోతుందని, 12GB ర్యామ్, అలాగే టైప్ సి పోర్ట్, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, NFC కూడా ఇందులో అయితే బిల్టిన్ అయితే ఉంటుంది. 44 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఇందులో మనకి సూపర్ హెచ్డిఆర్ అంటున్నారు. సో ఇది మనకి సూపర్ హెచ్డిఆర్ డిస్ప్లేతో అయితే రావచ్చని తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఈ పోస్టర్ ద్వారా వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు వీటి స్పెక్స్ ఏంటనేది. ఈ మొబైల్ వచ్చేసరికి మార్చి 1వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో చూద్దాం ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది కూడా. తర్వాత న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M20 అండ్ M10 ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే జియో కస్టమర్స్ ఉన్నారో అంటే జియో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి జియో యాప్లో వచ్చేసరికి వీటిని సేల్లోకి అయితే తీసుకొచ్చింది అనమాట. జియో యాప్ నుంచి మీరు వీటిని అయితే కొనుక్కోవచ్చు. ఈ రోజు 22వ తారీఖు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అయితే ఈ మొబైల్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఈ మొబైల్ని మీరు కొనుక్కున్నట్టయితే వీళ్ళు 3110 రూపాయల వరకు మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి మనం 10 రీఛార్జీల వరకు డబుల్ డేటాని అయితే వీళ్ళైతే ఇస్తారు. సో ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే జియో యూజర్స్ కాదో వీళ్ళకి వచ్చేసరికి యథావిధిగానే మనకి ఫిబ్రవరి 26వ తారీఖున అమెజాన్లో ఈ మొబైల్స్ని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో అక్కడ మీరు కొనుక్కోవాలి. ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వచ్చేసరికి ఈ రోజు అయితే ప్రత్యేకించి 12 గంటల నుంచి 1 గంట వరకు అయితే ఈ సేల్ అయితే జరగనుంది. ఇంకా అలాగే వచ్చేసరికి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తెచ్చేసింది కదా. నేను ఆల్రెడీ సంబంధించి మొత్తం స్పెక్స్ అలాగే వివరాలన్నీ చెప్పేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే రివీల్ అయినాయి అనమాట. సో ఇండియన్ ప్రైజెస్. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి S10 ప్రైస్ కనుక చూసుకుంటే 66,900 రూపాయలు ఉంటుంది 128GB. అదే 512GB కావాలనుకుంటే 84,900 రూపాయలు పెట్టారు. అదే మీకు S10 ప్లస్ కనుక చూసుకుంటే మనకి 73,900 పెట్టారు 128GB. అదే 512GB వచ్చేసరికి 91,900 రూపాయలు పెట్టారు. ఇందులో మనకి 1TB వేరియంట్ కూడా ఉంది, అది 12GBతో అయితే వస్తుందన్నమాట. అది కావాలి అనుకుంటే మాత్రం మీకు 1,17,900 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక లాస్ట్లో వచ్చేసరికి మనకి S10e అనమాట. S10eలో వచ్చేసరికి మనకి ఒక వేరియంటే ఉంటుంది 128GB 8GB ర్యామ్తో. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే 55,900 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక అలాగే ఇవి వచ్చేసరికి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే 22వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. మార్చి 5వ తారీఖు వరకు మనకి ఈ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. మార్చి 6వ తారీఖు నుంచి వీటిని షిప్పింగ్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి మార్చి 8వ తారీఖు నుంచి వీటిని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఎవరైతే ప్రీ బుకింగ్ ఆర్డర్లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళకి వచ్చేసరికి గెలాక్సీ వాచ్ యాక్టివ్ ఉంది కదా. సో దీన్ని వచ్చేసరికి మీకు 9,999 రూపాయలకే వీళ్ళైతే ఇస్తారనమాట ప్రీ బుకింగ్ ఆర్డర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇక అలాగే వచ్చేసరికి మనకి గెలాక్సీ బడ్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు కదా. మీరు అవి కావాలనుకుంటే 2,999 రూపాయలకైతే మీరు కొనుక్కోవచ్చు. ఎక్స్ట్రా పే చేసి అనమాట. ఇది వచ్చేసరికి మనం ఎక్స్ట్రా పే చేసినట్టయితే మనకి గెలాక్సీ బడ్స్కి దగ్గర 3,000 రూపాయలు పే చేయాలి. అప్పుడు మనకి గెలాక్సీ బడ్స్ అయితే వస్తాయి. లేదంటే మీకు 10,000 రూపాయలు పే చేశారంటే మీకు శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఏదైతే ఉందో యాక్టివ్ సో అదైతే ఇస్తారు. సో ఈ విధమైన ఆఫర్లు కూడా వీటికైతే ఉన్నాయి. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ బిక్స్ బైలో వచ్చేసరికి కొన్ని కొత్త లాంగ్వేజెస్ని అయితే వీళ్ళైతే జత చేశారనమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి జర్మన్, ఇటాలియన్ అలాగే స్పానిష్ ఈ 3 లాంగ్వేజెస్ని వీళ్ళు జత చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ స్ట్రీమ్ లింక్తో పార్ట్నర్ అయ్యి ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రీమ్లో దొరికే పీసీ గేమ్స్ ఉంటాయో ఈ గేమ్స్ వచ్చేసరికి ప్రత్యేకించి వీళ్ళు సామ్సంగ్ కూడా వీళ్ళు డెవలప్ చేసే విధంగా అంటే పీసీ గేమ్స్ వచ్చేసరికి సామ్సంగ్ కొత్త డివైసెస్లో ఆడే విధంగా అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. దీనికి వచ్చేసరికి వాల్వ్ అని చెప్పేసి డెవలపర్స్ ఉన్నారు. వీళ్ళు దీనికి సంబంధించి ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తారనమాట. ఈ యాప్ ద్వారా వచ్చేసరికి మనం పీసీలో ఉన్న గేమ్స్ని ఈ మొబైల్స్లో కూడా ఆడే విధంగా అయితే వీళ్ళైతే ఈ మొబైల్స్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ A7 2018 ఎడిషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ 5 బీటా వర్షన్ని వీళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో మీరు బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని వాడాలంటే వాడుకోవచ్చు. ఇందులో వచ్చరికి మనకి 1 UI అయితే ఉంటుంది. బట్ వచ్చరికి బీటాలో మనకి చాలా బగ్స్ అయితే ఉంటాయి. సో మీరు సామ్సంగ్ A7 2018 ఎడిషన్ వాడుతున్నారు
వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీకు శాంసంగ్ మెంబర్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ కూడా అవ్వచ్చు. తర్వాత చూసేసరికి మనకి రెడ్మీ నోట్ 5 ప్రో, అలాగే రెడ్మీ నోట్ 6 ప్రో, ఇంకా మనకి రెడ్మీ Y2 ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5 బేస్డ్ MIUI 10 గ్లోబల్ బీటా రామ్ అయితే టెస్టింగ్ పర్పస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు వీటిని మీరు ముందుగా అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ వచ్చేసరికి మనకి మార్చి 15వ తారీఖు నుంచి వీళ్ళు విండో అయితే ఓపెన్ చేయబోతున్నారు. మార్చి 19వ తారీఖున ఎవరైతే టెస్టర్స్ ఉంటారో వీళ్ళకైతే ఇంటిమేట్ ఇస్తారనమాట. సో మనకి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇవైతే మీకు బీటా వర్షన్ అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీకు మార్చి 15వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఏదైతే ఆఫీస్ 365 ఉందో ఇందులో వచ్చేసరికి వీళ్ళు కొత్త వర్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే కొత్త యాప్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. విండోస్ 10 కి అయితే ఇది మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఇంటర్ఫేస్ ని సింపుల్ గా అయితే తీసుకొచ్చినట్టుగా అయితే సమాచారం ఉంది. ఇదే యాప్ ని వచ్చేసరికి వీళ్ళు డైనమిక్ 365 AR అని చెప్పేసి iOS డివైస్ కి అలాగే ఆండ్రాయిడ్ డివైస్ కి త్వరలో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి LG నుంచి LG MWC ఈవెంట్లో వచ్చేసరికి మనకి LG G8 ThinQ అలాగే మనకి LG V50 ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు. ఈ కాకుండా వీళ్ళు ఇంకా 3 మొబైల్స్ని అయితే వీళ్ళు ఇక్కడైతే తీసుకురాబోతున్నారు. ఇందులో కనుక చూసుకుంటే LG Q60, K50 అలాగే K40 ఈ 3 మొబైల్స్ని కూడా వీళ్ళు ఎక్కడైతే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవి 3 మొబైల్స్ చూసుకుంటే మనకి మిడ్ రేంజ్ నుంచి ఎంట్రీ లెవెల్ వరకు మనకి స్పెక్స్ అయితే కనబడుతున్నాయి. ఇందులో మనకి LG Q60 కనుక డిస్ప్లే చూసుకుంటే మనకి 6.26 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ వాడారో చెప్పట్లేదు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 16 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 2 మెగాపిక్సెల్, మరొకటోసరికి 5 మెగాపిక్సెల్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ ఉండొచ్చు అని తెలుస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి LG K50 అనమాట. ఇది కూడా సేమ్ స్పెక్సే ఉంటాయి. మనకి ఏదైతే Q60లో ఉన్న స్పెక్స్ ఉన్నాయో సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 2 మెగాపిక్సెల్. ఇక ఫైనల్ గా చూసుకుంటే వీళ్ళు LG K40 కూడా ఇక్కడైతే తీసుకురాబోతున్నారు. ఇదో స్పెక్స్ చూస్తే ఎంట్రీ లెవెల్ స్పెక్స్ లాగా అయితే ఉన్నాయి. ఇది డిస్ప్లే చూసుకుంటే మనకి 5.7 ఇంచెస్ ఉంటుంది. ఇది HD ప్లస్ లేకపోతే ఫుల్ HD ప్లస్ అనేది అయితే తెలియట్లేదు. ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకున్నా సరే దీనికి కూడా ఏ ప్రాసెసర్ అనేది తెలియట్లేదు. కానీ ఈ మూడింటికి వచ్చేసరికి వీళ్ళు ఒకటే ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టున్నారు. 2.0 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ అని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరానే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఈ 3 మొబైల్స్ కూడా వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో F9 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 2000 రూపాయల ప్రైస్ అయితే కట్ చేశారు అనమాట. అంటే డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ కనుక చూసుకుంటే మనకి 19,990 రూపాయలకి అయితే అవైలబుల్లో ఉంది. సో గతంలో వచ్చేసరికి ఇది స్టార్టింగ్ లో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 21,990 రూపాయలు అయితే దీని ప్రైస్ పెట్టారు. ఇప్పుడు 2000 రూపాయలు అయితే కట్ చేశారు. 2000 రూపాయలు ఎందుకు కట్ చేశారో మన అందరికీ తెలుసు. వీళ్ళు వచ్చేసరికి F11 Pro అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. సో అందువల్ల వచ్చేసరికి దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీని మీద పడకూడదని చెప్పేసి దీన్ని అయితే ప్రైస్ అయితే తగ్గించినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి ఏదైతే F11 Pro ఉందో ఈ మొబైల్ వచ్చేసరికి మార్చి 5వ తారీఖున అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి బుక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి మరింత ఫాస్ట్ గా అయితే బుక్ ఛార్జింగ్ లో స్పీడ్ గా అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే ఈ మొబైల్ తో పాటు మనకి 3D గ్రేడియంట్ కేసును కూడా వీళ్ళైతే ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. వీడి మొబైల్ కి సంబంధించి మనకి ఫుల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ అయితే కాలేదు. అంటే మనకి కెమెరా రేర్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే పాపప్ కెమెరా వస్తుంది. సో ఈ విధంగా కొన్ని అయితే లీక్స్ అయితే వచ్చినాయి. కానీ డిస్ప్లే ఏం వాడుతున్నారు, సూపర్ AMOLED డిస్ప్లే వాడుతున్నారా లేకపోతే LCD డిస్ప్లే వాడుతున్నారా, అలాగే వచ్చేసరికి మొబైల్లోని ప్రాసెసర్ ఏంటి, ఇలాంటి వివరాలు అయితే ఇంకా పూర్తిగా అయితే రివీల్ కాలేదు. మనకున్న సమాచారం బట్టి దీంట్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని వాడబోతున్నారు అనేసి గతంలో అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నోకియా 2, నోకియా 2.1 అలాగే నోకియా 8, నోకియా 6 2017 ఎడిషన్. సో ఈ మొత్తం ఈ 4 మొబైల్స్ కి వీళ్ళు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుందన్నమాట. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ లో ఏదో మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నోకియా 2 ఏదైతే ఉందో నోకియా 2కి వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వీళ్ళు వచ్చేసరికి ఆప్షనల్ గా ఇస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోయినా మొబైల్ స్లో అయినా సరే మీరు మళ్ళీ కావాలనుకుంటే ఓరియోకి అయితే వచ్చేయచ్చు అనమాట. ఈ విధంగా అయితే వీళ్ళు ఈ పైన అయితే నోకియా 2కి మాత్రమే తెచ్చారు. మిగిలిన వాటికి అన్నిటికి వచ్చేసరికి మనకి స్టేబుల్ రామ్ అంటే మనకి స్టాండర్డ్ రామ్ నే తీసుకొచ్చారు అనమాట. అలాగే వచ్చేసరికి మనకి నోకియా 9 మనకి 5 కెమెరాలు ఉన్న మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి MWC ఈవెంట్ లో వీళ్ళు లాంచ్ అయిపోతున్నారని గతంలో మనకి తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఈ మొబైల్ తో పాటు ఇంకో 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి నోకియా 1 ప్లస్, ఇంకోటిసరికి నోకియా 3.2
4.2. సో వీళ్ళు ఏంటో ఈ 0.2 ఏంటో నాకైతే అర్థం కాదు కానీ సో ఈ నోకియా 4.2 అలాగే 3.2 వన్ ప్లస్ని నోకియా వన్ ప్లస్ని వీళ్ళైతే ఇక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్స్, చాలా చిన్న మొబైల్స్ అనమాట. సో ఈ మొబైల్స్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఎక్కువ శాతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి నోకియాలో ఈ 6.1, 2.1 అలాగే 5.1 ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని వచ్చేసరికి వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్ని టార్గెట్ చేసి ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తారు. మనకి ప్లస్ ఏదైతే నోకియా 6.1 ప్లస్ లేదంటే నోకియా 5.1 ప్లస్ ఇలాగ ప్లస్లో వచ్చేయన్ని మనకి ఆన్లైన్ స్టోర్నే వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. ఆన్లైన్లో వీటిని కొంచెం ప్రైస్ తక్కువలోనే మంచి స్పెక్స్తో అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు తీసుకురాబోయే ఏదైతే నోకియా 4.2, 3.2 అలాగే వచ్చేసరికి ఈ రెండు మొబైల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆఫ్లైన్ స్టోర్కి ఇది అంకితం చేసే ప్రైజులతో వీళ్ళు తీసుకొస్తారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన రియల్మీ నుంచి మళ్ళీ ట్విట్టర్లో మరో ట్వీట్ అయితే చేసింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఈసారి మనకి ఏదైతే మొబైల్ ఉందో మొబైల్కి సంబంధించి మనకి బ్యాక్ కంప్లీట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి వర్టికల్గా కెమెరాస్ అయితే కనబడుతున్నాయి, డ్యూయల్ కెమెరా సెటప్ అయి ఉంది. సో అలాగే వచ్చేసరికి మనకి ఈ మొబైల్ చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి దీని మీద కేస్ వేసారా అంటే మనకి బ్యాక్ కేస్ వేసేసారా లేకపోతే మనకి మొబైల్ రావడమే ఇలాగే మొద్దుగా వస్తుందా అనేది అయితే తెలియట్లేదు. వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే టీచ్ చేస్తున్నారు. సో మనకున్న సమాచారాన్ని బట్టి వచ్చేసరికి వీళ్ళు ఈసారి రెండు మొబైల్స్ని అయితే తేబోతున్నారు. రియల్మీ 3 అలాగే వచ్చేసరికి మనకి రియల్మీ A1 అనమాట. ఈ రెండు మొబైల్స్ని తేవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు రెండు మొబైల్స్ మోడల్ని అయితే వీళ్ళైతే రిజిస్టర్ చేసుకున్నారు, మోడల్ నెంబర్స్ని. ఇది ఆల్రెడీ గతంలో నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఈ రియల్మీ 3 ఉందో రియల్మీ 3లో వచ్చేసరికి వీళ్ళు మీడియాటెక్ హెలియో P70 ప్రాసెసర్ని అయితే వాడబోతున్నారని తెలుస్తుంది. అలాగే మనకి రియల్మీ A1లో కనుక చూసుకున్నట్టయితే అందులో మనకి హెలియో P60 ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో P60 వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ రియల్మీ ఫోన్లో అయితే వాడేశారు. తర్వాత ఏదైతే P70 ఉందో P70 వచ్చేసరికి మనకి U1లో అయితే వాడేశారు. సో మళ్ళీ ఇప్పుడు అయ్యే ప్రాసెసర్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. మనం ఏమైనా హోప్స్ పెట్టుకోవాలనుకుంటే రియల్మీ 3 Pro మీద పెట్టుకోవాలి. వీళ్ళు ఎప్పుడు అంతే కదా తెలిసింది. అక్కడ మనకి రియల్మీ 2 తీసుకొచ్చారు, స్పెక్స్ అంతా అంటే మనకి 450 ప్రాసెసర్తో తెచ్చారు. కానీ రియల్మీ 2 Pro కనుక చూసుకుంటే అక్కడ మనకి 660 ప్రాసెసర్తో తెచ్చారు. సో ఇప్పుడు ఇది కూడా ఇలాగ అనుకోవాలి, మనకి రియల్మీ 3 Pro P90 ప్రాసెసర్తో తెస్తారేమో చూడాలి. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి లెనోవా నుంచి లెనోవా Z6 Pro ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనూ ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అంటే దీని అర్థం మనకి ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుందని తెలుస్తుంది అనమాట. సో అన్ని వచ్చినా సరే ప్రయోజనం లేదు. లెనోవా వచ్చేసరికి మన ఇండియాలో మొబైల్స్ని అయితే తీసుకురావడం మానేసింది చాలా వరకు. సో ఈ మొబైల్ అయినా లేదా ఈ ఇయర్ అయినా ఏమైనా మొబైల్స్ ఏమైనా తీసుకొస్తుందేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.